ఫరో యొద్దకు వెళ్ళు అని చెబుతుంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సూచనలు అడుగుతా ఉన్నాడు మోషే. దేవుణ్ణి ఏమంటున్నాడు? సూచనలు అడుగుతున్నప్పుడు ఆ 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని, అతడు దానిని నేల పడవేయగానే అది పామాయెను. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎన్నడూ కనివినని సంగతి. ఆ 40 సంవత్సరాలు ఆ కర్ర పట్టుకుని ఆ గొర్రెల వెనకాల తిరుగుతూ, ఆ మందల వెనకాల తిరుగుతూ మేకలకు ఆహారాన్ని కోసాడు, కానీ ఆ కర్ర చేతిలోనే ఉన్నది. ఎప్పుడు కర్రలాగే ఉంది. కానీ దేవుడు చెప్పాడు, కర్ర ఏమైపోయిందండి? పాము అయింది. స్తోత్రం కలుగును గాక. మరలా తోక పట్టుకున్నాడు, మరలా పాము కర్ర అయిపోయింది. రెండవదిగా తర్వాత ఆయన, నీ చేయి మరలా నీ రొమ్మున ఉంచు. అతడు తన చేయి మరలా రొమ్మున ఉంచుకొనెను. దేవుని బిడ్డలారా, భయంకరమైన తెల్లని కుష్టి వచ్చేసింది. మళ్ళీ వెంటనే ఆ చెయ్యి వేసుకోగానే ముట్టి స్వస్థపరచబడ్డాడు. ఇలాగున దేవుడు నా మాట నమ్ము అంటున్నాడు. అలాగంటుంటే దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? బలపరచటం అంటే చెప్తున్నాను ఒక మాటలో. చూడండి దేవుని బిడ్డలారా, 11వ వచనంలో అంటాడు కదా, మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మూగవానిగాను, చెవిటివానిగాను, దృష్టి లేనివానిగాను ఎవరు పుట్టించారటండి? ఆయనే పుట్టించాడట. స్తోత్రం కలుగును గాక. బాబు, నన్ను వదిలేయి నాయన, నా బతికేదో నేను బతుకుతాను, ఆ గొర్రెలు కాచుకుంటాను, మా మామ మందను కాచుకుంటాను, ఏదోలా బతుకుతానంటే కుదరదు అంటున్నాడండి దేవుడు. ఏమంటున్నాడు? కుదరదు. నువ్వు నా ప్రజలను ఏం చేయాలి? విడిపించాలి. హల్లెలూయా. ఇదిగో, అవసరమైతే నీ అన్న లేడు, లేవీయుడు అహరోను, వెళ్ళు, అతడు బాగుగా మాట్లాడతాడు. నేను నీ అన్నను నీకు నోటిగా పెడతాను. నీవు అతనికి ఎలాగుంటావు? దేవుడు